తిరుపతికి వచ్చిన ధ్యానులకు ఇక్కడ వసతి గృహాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ధ్యానం వల్ల లాభమేమి ప్రతి గ్రామంలో కూడా తెలియపరిచి వారిని ఆహ్వానించి ధ్యానం రోజు కార్యక్రమాలు జరుపుతున్నాము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నటరాజ్. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. మీరెన్నో ఆశ్రమాలని, పిరమిడ్ ధ్యాన కేంద్రాలని ఈ కార్యక్రమంలో భాగంగా చూస్తూ ఉన్నారు కదా. అయితే ఈ ఆశ్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. కేవలం 1.5 సంవత్సర కాలంలో సుమారు 8 పిరమిడ్లు, 5 ఎకరాల విస్తీర్ణంలో ఎంతోమంది వాలంటీర్స్ యొక్క సహకారంతో అతి త్వరితంగా, చాలా శీఘ్రంగానే చెప్పొచ్చు, 1.5 కాలంలోనే ఈ యొక్క పిరమిడ్స్ను, ఈ యొక్క ఆశ్రమాన్ని పూర్తిగా తయారు చేయడానికి సంసిద్ధమై అందులో మోస్ట్ ఆఫ్ ద పార్ట్, సగానికి పైగా ఇందులో నిర్మాణ పనులని పూర్తి చేశారని చెప్పొచ్చు. ఈ పిరమిడ్ కట్టింది వరల్డ్ తెలుగు సమైక్య అనే ఒక సంస్థలో కన్వీనర్గా తన యొక్క సేవలు నిర్వర్తిస్తూ తెలుగు భాషకి హితోధికంగా సేవలు అందించి, అలాగే తెలుగు తల్లి వృద్ధాశ్రమంని నిర్వర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని సేవకు అంకితం చేసుకొని ఆ యొక్క మానవతా సేవా కార్యక్రమాల నుంచి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం వైపు తన జీవితాన్ని మలుచుకొని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పత్రిజీ గారి ద్వారా ప్రేరణ పొంది ఈ యొక్క పిరమిడ్ ధ్యానాశ్రమాన్ని నిర్మాణం చేశారు మాస్టర్ నటరాజ్ గారు. ఆయన గురించి చెప్పడానికి నా వయసు, నా యొక్క అనుభవం ఏమి సరిపోవు. ఆయన చేసిన పనుల గురించి ఆయన మాటల్లోనే మనం తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క పిరమిడ్ ధ్యానాశ్రమాన్ని ఇంత త్వరగా కేవలం తను ఏదో వ్యాపార రీత్యా తనకున్న డబ్బులతో తన యొక్క స్వలాభం కోసం తన ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క ల్యాండ్ని తను ధ్యానం వైపు తన యొక్క మక్కువని తెలుసుకొని తన అంతరాత్మ యొక్క బోధనను అనుసరించి ఆయన ఈ యొక్క ల్యాండ్ని పూర్తిగా ఒక ధ్యాన ఆశ్రమంగా మార్చాలి అనే యొక్క ప్రేరణ పొందడం అనేది మన ఊహకు కూడా అందదు. ఈ రోజుల్లో 1 ఎకరా ల్యాండ్ ఉన్నా లేదా కొన్ని గజాల ల్యాండ్ ఉన్నా లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది. ప్రతి ఒక గజం నుంచి మనం మొదలు పెట్టుకుంటే వేలల్లోనే ఉన్నాయి అన్నీ కూడా. అలాంటిది తన యొక్క సొంత ఆస్తిని ఒక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వర్తించడానికి, ధ్యానాన్ని అందించడానికి, ప్రజలందరిలో యొక్క ఆధ్యాత్మిక వెలుగులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న సేవలు అనేటివి మన మాటల్లో చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఆయన యొక్క సేవా కార్యక్రమాలని, ఆయన నిర్వర్తిస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో ఒకసారి నటరాజ్ సార్ని మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, ఈయన నటరాజ్ గారు. వీ లుక్ సిమిలర్ కదా, మేము కొంచెం సిమిలర్గానే ఉన్నాం. సో బట్ ఈయన చేస్తున్న పనులకి నేను చేస్తున్న పనులకి సో డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలా వ్యత్యాసం ఉంటుంది. సారు ఎంత సరళంగా ఉంటారు అంటే ఆయన ప్రతి మాటలో ఆ వినయం అనేది, వినమ్రత అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను ఇన్స్పైర్ అవుతుంటాను. ఎంత హంబుల్గా, ఇంత చేసి కూడా ఎంత హంబుల్గా రిసీవ్ చేసుకుంటారో అనేది నేను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అది ఆయనని 2వసారి కలవడం ఇది. లాస్ట్ ఇయర్ ఒకసారి కలిశాను. ఆ లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు ఈ ఆశ్రమంలో జస్ట్ ఇంకా నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. జస్ట్ గోడల వరకు అన్నీ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే దాదాపు 8 పిరమిడ్లు నిర్మాణం పూర్తి చేశారు ఆల్రెడీ. సో ఒకసారి ఇక మీదట కంప్లీట్గా ఒక్కొక్క స్ట్రక్చర్ గురించి, ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటి గురించి, ఆయన యొక్క జర్నీ గురించి సార్ ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ మీరు ఎక్కడ డిస్కంటిన్యూ చేయకుండా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ తిరుపతి సమీపాన మాకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో స్థిరాస్తుల కొనుగోలు కోసమై ఈ స్థలాన్ని కొనడమైనది. గతంలో మాకు
తెలుగు తల్లి వృద్ధాశ్రమాలని 5 నిర్వహిస్తున్నాము. అక్కడ అందరూ కూడా 195 మంది వృద్ధులు ఉన్నారు. అలాగే అనాథ పిల్లల్ని 40 మంది మేము ఆశ్రయం కలిగిస్తున్నాము. మొదట మేము వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ఒక సంకల్పంతో ఉన్నాము. మాకు అసలు ధ్యానం అంటే తెలియదు. సీనియర్ మాస్టర్లు వారి ద్వారా తెలుసుకొని ఈ ధ్యానంలోకి ప్రవేశించి 1 సంవత్సరంలో మేము 1 రూపాయి కూడా ఎవరి దగ్గర ఆశించకుండా, ఏ విరాళాలు డొనేషన్లు తీసుకోకుండా 9 పిరమిడ్లు నిర్మించాము. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల 300 గ్రామాల్లో మేము అందరికీ కూడా ప్రచారం కార్యక్రమాలు జరిపి ధ్యానం యొక్క విశిష్టత గురించి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం అంటే ఏమి, ధ్యానం వల్ల లాభం ఏమి ప్రతి గ్రామంలో కూడా తెలియపరిచి వారిని అందరినీ కూడా ఇక్కడ వారిని ఆహ్వానించి ధ్యానం రోజు కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆయన పత్రిజీ గారి ఆశయాలు చాలా గొప్పవి. ఆయన పిఎంసి ద్వారా మేము ఆ విషయాలన్నీ తెలుసుకొని ఎంతో మార్పు కలిగినది మాలో. ఆ మార్పు వల్ల మా వృద్ధాశ్రమాల్లో కూడా అందరికీ కూడా ధ్యానము, దాని విశిష్టత గురించి తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడున్న ఈ ఆశ్రమాన్ని ప్రపంచంలో ఉన్న, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ధ్యానులందరికీ కూడా ఇక్కడ వసతి ఏర్పాటు చేసి, తిరుపతికి వచ్చిన ధ్యానులకు ఇక్కడ వసతి గృహాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మేము చుట్టుపక్కల ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారి ద్వారా 10 మందికి ఇక్కడ మార్పు కలిగిస్తున్నాము. మా వ్యయం ఏమంటే ఇక్కడ 100 పిరమిడ్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా నిత్యము అన్నదానం ఏర్పాటు చేయాలని మా సంకల్పము. గతంలో మాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి బెంగళూరు గోపాలన్ ఇంటర్నేషనల్ కాలేజీలో మరణించడం జరిగినది. ఆ ప్రమాదంలో మరణించిన తర్వాత కొద్ది రోజులు ఆరోగ్యరీత్యా మా భార్యకు ఆరోగ్యం సరిలేకుండా ఉంటే, ఆ తరువాత ఆమె కోరిక మేర 8 సంవత్సరాల నుండి వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాము. పత్రిజీ ఆశయాల్ని సీనియర్ పిరమిడ్ల ద్వారా తెలుసుకొని అక్కడున్న వారిని అందరినీ కూడా మార్పు కలిగించి, మాకు ఇప్పుడు ఉన్నటువంటి 5 ఆశ్రమాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు కలిగించాము. ఆ మార్పు దీనివల్ల గతంలో కూడా మాకు ప్రముఖ కంపెనీలు, రామోజీ ఫౌండేషన్ ద్వారా కానీ వారందరూ కూడా సహాయం చేశారు. ఇప్పుడున్నటువంటి ఈ ఆశయంలో భాగంగా మా సతీమణి చాలా అభివృద్ధిలకు దీన్నంతా కూడా తెస్తున్నది. ఆమె కోరిక మేరే ఇక్కడ పత్రిజీ ధ్యానాశ్రమం అనే సంకల్పమే నెరవేరాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. నా పేరు గాజుల రేవతి, మాది తిరుపతి, మా వారిది పొంగనూరు. మా తెలుగు తల్లి వృద్ధాశ్రమాలు పొంగనూరు, పాకాల, తిరుపతిలో 4 ఆశ్రమాలు నిర్వహిస్తున్నాము. మొట్టమొదట మా వృద్ధాశ్రమాలకి ధ్యానం క్లాసులు నిర్వహించడానికి చాలామంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం అనేది మెడిటేషన్ నిర్వహించడం జరిగింది. మేము తరచూ అవి చూస్తూ ఉన్నాము. వాళ్ళు వచ్చినప్పుడు ధ్యానం గురించి వింటూ ఉన్నాము. తరువాత ధ్యానంలోకి వచ్చాము. మొట్టమొదటైతే ఏమిది తలనొప్పి ధ్యానము ఇలా ఉంది అనేసి మేమైతే పూర్తిగా మాంసాహారులుగా ఉన్నాము. మొదట ఆశ్రమాల్లో కూడా ఎక్కువ వండి పెడతా ఉన్నాము. అవి తింటూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ధ్యానం క్లాసులకి వాళ్ళు రావడము, మేము విసుక్కోవడము అట్లా జరుగుతూ అనింది. వాళ్ళు ఒక దారిలో వస్తే మేము ఇంకో దారిలో వెళ్ళిపోతా అన్నాము పైకి. కాకపోతే తర్వాత ధ్యానం గురించి సార్ వాళ్ళు ఇంత దూరం వస్తున్నారు, ఎక్కడుండే వృద్ధాశ్రమాలకి 4 వృద్ధాశ్రమాలకి వస్తున్నారు కాబట్టి మనం కొద్దిసేపు అయినా విందామని కొన్ని రోజుల తర్వాత కొద్దిగా వాళ్ళలో కూర్చోవడము, వాళ్ళతో పాటు మేము కూడా ధ్యానం క్లాసులు వినడము, ధ్యానం చేయడము జరిగింది. తరువాత ధ్యానంలోకి రావడం ద్వారా అన్నీ తగ్గించాము. కొద్ది రోజుల తర్వాత మేము కూడా మానేయాలనుకున్నాము. అప్పుడే శ్రావణ శనివారాలు రావడం జరిగింది. సరే 1 నెల మనము శ్రావణ శనివారాల్లో మామూలుగా తినం కాబట్టి 1 నెల చూద్దాము తినకుండా అనేసి 1 నెల చూసాము. తరువాత శ్రావణ మాసం నుండి అట్లే కంటిన్యూ చేస్తామనేసి మేము అట్లే శ్రావణ మాసం నుండి మళ్ళీ వదిలేయడం జరిగింది. పూర్తిగా శాకాహారులైన తరువాతే మేము పిరమిడ్ నిర్మాణానికి అయితే రావడం జరిగింది. పిరమిడ్ నిర్మాణంకి వచ్చిన తరువాత మేము చాలామందిని మా ద్వారా
మా వల్ల అయిన విధంగా శాకాహారులుగా మార్చడం జరిగింది. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో కానీ ఇక్కడైతే పూర్తిగా నిషేధమైంది. వృద్ధాశ్రమాల్లో కూడా చాలా వరకు తగ్గించి ఎగ్గు వరకు వచ్చి ఎగ్గు నుంచి కూడా ఇప్పుడు ఇంకా కూడా పూర్తి శాకాహారులుగా మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానంలోకి వచ్చిన తరువాత ధ్యానం చేయడం ద్వారా మాకు వచ్చిన అనుభూతి ఏమంటే, ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి తిరుమండ్యంలో 100 పిరమిడ్లతో తిరుపతిలోనే ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలని, శక్తివంతమైన పిరమిడ్ల స్థావరంగా ఇది తయారు కావాలని మా సంకల్పం అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ సంకల్పం ద్వారానే 1.5 సంవత్సరంలోనే 8 పిరమిడ్లు నిర్మించడం జరిగింది. ఇంకా 100 పిరమిడ్ల వరకు ఇవి నిర్మించాలని, తిరుపతిలో ఒక మంచి శక్తివంతమైన పిరమిడ్ క్షేత్రంగా తయారు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ గురువుల ద్వారా వారి సంకల్పాన్ని, ఆశయాల్ని వెలుక్కు తీస్తూ, అదేవిధంగా పత్రిజీ గారి దేహం విడిన 1 నెలలోనే మొట్టమొదట ప్రపంచంలోనే కాదు మన దేశంలో, మన రాష్ట్రంలో మొట్టమొదట శిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి, ఆయన ఉన్నటువంటి విగ్రహం ప్రాంతంలో ఒక పెద్ద పిరమిడ్ని ఏర్పాటు చేస్తున్నాము. పత్రిజీ విగ్రహ పిరమిడ్ అని. దాన్ని ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది. 2022లో పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ 11వ తేదీన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా మేము ఎంతో అనుభూతిని కలిగినాము. వారి ద్వారా తిరుపతి స్పిరిచువల్ సొసైటీని అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కంచి రఘురాం గారు దీన్ని ప్రారంభించడం జరిగినది. ప్రారంభోత్సవంలో 2000 మందితో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం ఏర్పాటు చేశాము. మనం చూస్తున్నటువంటి ఈ 4 పిరమిడ్లలో పత్రిజీ గారి వసతి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మన ధ్యానులందరూ కూడా వస్తే కూడా 45x45 4 పిరమిడ్లు విస్తీర్ణము. అక్కడ వారికి విశ్రాంతి కలిగిస్తూ, అదేవిధంగా అక్కడ వచ్చి వసతి ఏర్పాటు చేసుకుంటారని సంకల్పంతో దాన్ని ఏర్పాటు చేశాము. అది గత 2 నెలల్లోనే మేము దాన్ని నిర్మించడం జరిగినది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ వసతి కలిగిస్తున్నాము ప్రస్తుతం. అది అందరికీ కూడా ఉపయోగపడాలని మన పత్రిజీ ఆశయాలతో కోరుకుంటున్నాం. 3 ఆశ్రమాలని నిర్మించడం జరిగినది. ఆశ్రమంలో భాగంగానే ఇక్కడ మొదట శంకుస్థాపనకి ఏర్పాటు చేశాము. దానికి కూడా అందరినీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పిరమిడ్ మాస్టర్లందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. మాకు ఈ పిరమిడ్లు ప్రారంభించినప్పటి నుండి కూడా మాకు ఒక స్వేచ్ఛాజీవుల్లాగా ఉన్నటువంటి సమస్యలు తీరాయి. అదేవిధంగా మేము ఇప్పుడు ఒక కొత్త వారితో పరిచయాలు, కొత్త వారి పరిచయాలు, కొత్త అనుభూతితో ఉన్నాము. దానికంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి స్నేహితులు, బంధువుల్ని అందరినీ కూడా ఈ ధ్యాన పత్రిజీ గారి ఆశయం లేక వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. పత్రిజీ గారికి మేము దగ్గరలోనే మేము దీంట్లో ప్రవేశించినా కూడా మాలో ఈ మార్పుకి, అదేవిధంగా ఆరోగ్యం అయితేనేమి, ఒక ఆశయంతో మేము దీన్ని చాలా కట్టుదిట్టంతో ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరైనా కూడా వృద్ధులని అందరినీ కూడా ఇక్కడే పిరమిడ్లకి ఆహ్వానించి వాళ్ళ ఆరోగ్యానికి, అదేవిధంగా ఆహార నియమాలతో, చక్కటి వాతావరణంతో వారికి అందరికీ కూడా ఆరోగ్యాలు మెరుగుపరవాలని ఇప్పుడు మొదట ఈ 3 పిరమిడ్లతో ప్రారంభించడం జరిగినది. ధ్యాన కుటుంబాల నుండి వచ్చే వారందరూ కూడా ఇక్కడ వసతికి గదులు ఏర్పాటు చేస్తున్నాము. వాటిలో పిరమిడ్ మాస్టర్లు, వారి పిల్లలు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇక్కడ ఉచితంగా వారికి వసతి ఏర్పాటు చేసి భోజనాలు కల్పించాలనే సంకల్పంతో గృహాలను ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ 2 అంతస్తుల్లో వృద్ధులకు ఏర్పాటు చేసి, అదేవిధంగా వీటిపైన మొత్తం కూడా పిరమిడ్లే ఏర్పాటు చేయాలని సంకల్పంతో వీటిని ప్రారంభించడం జరిగినది. వీటిని అతి తొందరలో ఒక 6 నెలల్లో పూర్తి చేయాలని సంకల్పంతో వీటిని సర్వవేగంగా వీటి పనులని ప్రారంభించాము. అభివృద్ధి పరచాలని పత్రిజీ గారు కూడా మాకు ఆయన సంకల్పము కలగాలని కోరుకుంటూ వీటిని ప్రారంభిస్తున్నాము.
పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరుపుతున్నాము. దూర ప్రాంతాల నుండి వచ్చే వారందరికీ కూడా రాత్రిపూట ఉన్నప్పుడు ఇక్కడే ఒక 10 బాత్రూమ్ లెట్రిన్లను ఏర్పాటు చేయడం జరిగినది. వారికి ఇక్కడ స్థానాలకి వాటిని అన్నీ కూడా ఈ పనులు జరుపుతున్నాయి. వాటిని త్వరలోనే ప్రారంభించాలని సంకల్పంతో వీటిని ఏర్పాటు చేస్తాము. పత్రిజీ గారి భోజనశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూడా మాకు చాలా సలహాలు ఇచ్చారు. వారి ద్వారా స్ఫూర్తితో ప్రతి రోజు ఇక్కడ 1 గంట నుండి ఉదయం 2 గంటల వరకు, అదేవిధంగా సాయంకాలం కూడా ధ్యానం ప్రతినిత్యము ఇక్కడ జరుగుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా మేమైతే ఎక్కువ ఒక 500 దాకా ఇప్పుడు మొక్కలు నాటడం జరిగింది. వాటి కోసము శ్రమిస్తున్నాము. అలాగే వసతి గృహాలు ఏర్పాటు వచ్చిన వారికి వసతి గృహాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అలాగే పిరమిడ్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. నిత్య అన్నదానము ప్రతి పౌర్ణమికి ధ్యానం జరుగుతూ ఉంది. ఇక్కడకు ప్రతి నిత్యము దూర ప్రాంతాల్లో నుండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ని ఆహ్వానిస్తున్నాము. వారు ఇక్కడికి విచ్చేసి ఈ ఆశ్రమంలో ప్రతి నిత్యము తరగతులు నిర్వహించి ఆ తరగతుల వల్ల ధ్యానము మరియు జ్ఞానం కలుగుతున్నది. వారి యొక్క అనుభూతితో మేము కూడా స్ఫూర్తి పొందాము. వారి మాటల్లోనే మీరు ఒక్కసారి వింటే బాగుంటుందని కోరుతున్నాను. నా పేరు సంగీత బాబు. వచ్చినటువంటి ప్రతి ఒక్క ధ్యానులకైతేనేమి, యోగులకైతేనేమి, ఆధ్యాత్మిక వాదులకైతేనేమి వచ్చిన ప్రతి ఒక్కరికి 3 పూటల భోజనం నిర్వహిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ, వచ్చిన ప్రతి ఒక్క ధ్యానం మాస్టర్లకి ఈ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు నటరాజు గారు, రేవతి మేడం గారు. ఈ ఆశ్రమంలో ఈ 5 ఎకరాల విస్తరణటువంటి ఆశ్రమంలో ఇప్పటివరకు ఉన్నటువంటి పిరమిడ్లు కాకుండా ఇంకా అద్భుతమైనటువంటి పిరమిడ్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ అప్పలాయకుంట వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. దగ్గర రోజు 2 నుంచి 3 వేల మంది భక్తులు ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని అభయ వెంకటేశ్వర స్వామి అంటారండి. 2000 నుంచి 3000 మంది భక్తులు ఆ ప్రదేశానికి వెళ్ళి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని పోతున్నటువంటిది కూడా గొప్ప విషయం. ఈ ప్రదేశంలో గతంలో ఎన్నో మంది యోగేశ్వరులు ధ్యానం చేసిన ప్రదేశం ఉన్న దానివల్లే ఇక్కడ మనకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహించుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఈ యొక్క ప్రదేశం. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అయితేనేమి, చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అయితేనేమి, రాయలసీమలో ఉన్నటువంటి మాస్టర్స్ అయితేనేమి, త్రోవట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్లు ఈ ప్రదేశానికి రావడము, ధ్యానం చేసుకోవడము, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కూడా ఈ ప్రదేశంలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కోరుకున్నది ఎవరంటే తిరుపతిలో దిగిన తక్షణమే ఇక్కడ రేవతి మేడం గారు, నటరాజు గారు ఒక వెహికల్ ప్రతి ఒక్కరికి అరేంజ్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని ఎవరంటే రైల్వే స్టేషన్లో దిగినా కానీ, అలాగే బస్టాండ్లో దిగినా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఫోన్ చేసిన తక్షణమే వాళ్ళు ఒక వెహికల్ పంపిస్తారు. మీరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ఎన్ని రోజులైనా ధ్యానం చేసుకొని, అలాగే ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు, అలాగే ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి చేసుకోవాల్సిన పనిగా ఇక్కడ ఈ ప్రదేశాన్ని ఒక టేర్ కేర్ లాగా, అంటే వెంకటేశ్వర స్వామికి లోపలికి వెళితే ఎలా అయితే మనకు జై విజులు అనేవాళ్ళు ముందుంటారో ఇక్కడ కూడా 2 జై విజులు ఉన్నారు. అతనే పుత్తూరు రవి గారు, అలాగే శివప్రసాద్ గారు. నాగయ్య సార్ గారు కూడా ఒక పెద్ద దిక్కులాగా ఇక్కడ నాగయ్య సార్ కూడా ఆయన ఉంటున్నారు. పుత్తూరు రవి సార్ ఫోన్ నెంబర్ ఉంటుంది దాంట్లో, అలాగే శివప్రసాద్ సార్ ఫోన్ నెంబర్ ఉంటుంది. వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు, అలాగే రేవతి మేడం గారు, నటరాజు గారు ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఫోన్ల ద్వారా తెలుసుకొని ఈ ప్రదేశానికి వచ్చి ధ్యానం చేసి అద్భుతమైనటువంటి ఫలితం పొందాలని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున మేమంతా కోరుకుంటున్నాము. నమస్తే. అందరికీ నమస్కారం. పిరమిడ్లు యొక్క అద్భుతమైనటువంటి శక్తి ప్రారంభము ఇది. ఇక్కడ వచ్చి 8 పిరమిడ్లు నిర్మించడం జరిగింది. మేము గత 1 ఇయర్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. సో అప్పటి నుంచి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఒక 2 డేస్ బ్యాక్ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు జరపడము, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ద్వారా
ఇక్కడ అద్భుతమైనటువంటి శక్తి ప్రవహించడం ద్వారా చాలా గొప్ప పిరమిడ్లు నిర్మించడం జరిగింది. ఇది తిరుపతి ఒక బిగ్ మెగా ప్రాజెక్ట్ కానీ ఇక్కడ పిరమిడ్ రూపుదాల్చబోతుంది. దానికోసం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ధ్యాన ప్రచారం చేయాలని అనుకుంటున్నాము. సో దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని కల్పించిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి నమస్కరిస్తూ గురువు గారైనటువంటి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తుంది. మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి మహాధ్యానం ఈ యొక్క ఈవెంట్ని గొప్పగా నిర్వహించుకుంటున్నాం. ఆ యొక్క ఈవెంట్కి గొప్ప సేవా కార్యక్రమం, ఇక్కడ వచ్చే ధ్యానులకి, యోగులకి, భక్తులకి అన్ని సదుపాయాలు సమకూర్చేటట్టు సేవా కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు కూడా ఇందులో పాల్గొని మీ వంతు తన్ మన్ ధన్ ఏ విధంగా వీలైతే ఆ విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నాగయ్య, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని. ఈ ప్రాంతంలో చాలా చక్కగా డెవలప్ కావడానికి మాకు ఒక చక్కటి అవకాశం దొరికింది. అందుచేత మేము పాల్గొంటున్నాం, పనిచేస్తున్నాం. ఈ ఆశ్రమం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మండలంలో మొదట మండలాన్ని కేంద్రీకృతం చేస్తున్నాం. 18 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీలోనూ హ్యామ్లెట్స్ ఉన్నాయి. అంతా 100 గ్రామాలు. ఆ 100 గ్రామాలను ప్రతి గ్రామం ఒక సెంటర్, ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం అనేటువంటి ఆలోచన ఉంది, జరుగుతూ ఉంది కూడా. అన్ని రంగాల్లో పిరమిడ్ సొసైటీలు ఏవేవైతే ఉన్నాయో వాటివన్నీ కూడా ఆ గ్రాండ్ మాస్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ క్లాసెస్ జరపడం, ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, తర్వాత వచ్చి మన బాలకృష్ణ గారి వాళ్ళది సేత్ వర్క్షాప్, ఇలాంటివి కొన్ని చేసి చెప్పడమే కాకుండా వాళ్ళ ట్రైనర్స్ని కొంతమంది తయారు చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. నమస్తే మాస్టర్స్, నా పేరు మల్లీశ్వరి. ముఖ్యంగా ఈ ఆశ్రమం గురించి చెప్పాలి అంటే మన తిరుపతి చుట్టుపక్కల కానీ, తిరుపతిలో కానీ ఇంత గొప్ప ఆశ్రమం ఎక్కడా లేదు మాస్టర్స్. ఇలాంటి ఈ ఆశ్రమం గురించి ఎన్ని చెప్పినా కూడా చాలా చాలా తక్కువ మాస్టర్స్. ఎప్పుడైతే అది కూడా మన గురువు గారి యొక్క విగ్రహాన్ని మొట్టమొదటగా ఆవిష్కరించిందే ఈ యొక్క ఆశ్రమంలో. అలాగే ఒకరోజు పౌర్ణమి ధ్యానం జరిపించేటటువంటి సమయంలో మేమంతా పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మా అందరికీ ఆ రోజు అనిపించినటువంటి గొప్ప అనుభవం ఏంటి అంటే, ఆ పౌర్ణమి రోజున చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక మిడ్నైట్, ఒక కరెక్ట్గా 12-1 గంట మధ్యలో వైబ్రేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్. ఆ రోజు ఎలా ఉంది అంటే, వెంకటేశ్వర స్వామి స్వయంగా ఈ వైపు అంతా నడుస్తూ, ఈ వైపు అంతా ఎప్పుడో తిరిగినట్టుగా ఆ రోజు అనిపించడము, సడన్గా ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి ఆ పదం నాలో ఆ లోపల నుంచి రావడము, అందరి దగ్గర ఆ రోజు మేము ఓం నమో వెంకటేశాయని కూడా మేమందరం పలకడం జరిగింది. అంటే స్వామివారు కూడా కొన్ని సంవత్సరాలకు ముందు స్వయంగా ఇక్కడ తిరిగినటువంటి ప్రదేశంగా మాకు కూడా ఆ రోజు అనిపించింది మాస్టర్స్. ఇంత గొప్ప ఎనర్జీ ఉన్నటువంటి ప్రదేశాన్ని వాళ్ళు మనకు అంటే సమాజానికి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క ఆశ్రమాన్ని మనం ప్రజలందరికీ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన మాస్టర్స్ అందరూ ఎవరికి వీలైనంతగా వచ్చి ఇక్కడ ఒక ధ్యాన సేవే కాదు మాస్టర్స్, ఎవరికి తోచిన విధంగా డబ్బు రూపంలో సహాయం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి వారి యొక్క ఏది ఉంటే వాళ్ళ దగ్గర, మా దగ్గర సమయం ఉంది, సమయం ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి ఏదో ఒక పని చేయడము, లేదు మా దగ్గర జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఇక్కడ అందించడము. అలాగే వీళ్ళు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ శాకాహార గ్రామాలుగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో శాకాహారం ప్రచారాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరికి వీలైనంతగా వాళ్ళు శాకాహార ప్రచారంలో భాగంగా కావడం కానివ్వండి. ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ప్లేస్లో చూడండి, మొక్కలు అంతా అద్భుతంగా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ మొక్కలను పెంచడానికి అంటే ఇక్కడ మనుషుల అవసరం కూడా చాలా ఉంది మాస్టర్స్. మనుషుల అవసరం ఎంత ఉందో ఆ వస్తువులను కూడా, కొంతమంది సిమెంట్ ఇవ్వచ్చు, కొంతమంది లేదు మేము ఇటుకలు ఇస్తాము అంటే, అలా ఎవరికి వీలైనంతగా వాళ్ళు ఖచ్చితంగా మనమందరం చేయాలి, అందరి దగ్గర చేయించాలి మాస్టర్స్. ఎందుకు అంటే ఇది వాళ్ళు కేవలం వాళ్ళ కోసం చేస్తున్నటువంటి పని కాదు, ఇది మన విశ్వ కళ్యాణం కోసంలో భాగంగా వాళ్ళు ముందుకు వచ్చారన్నమాట.
అలా ముందుకు వచ్చినటువంటి వాళ్ళని మనం అద్భుతంగా ముందుకు నడిపించాలి అంటే, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి రావడం లేదు మాస్టర్స్, ఎవరిని అడగడానికి కూడా. మంచిలో కూడా మనం అతి మంచి అనేది చూస్తూ ఉంటాం కదా, అలా అతి మంచి అన్నమాట వీళ్ళు. ఆ నోరు తెరిచి ఏమి కానీ అడగరన్నమాట. అలాంటి వాళ్ళకి మనం చేయాల్సినటువంటిది ఏంటి అంటే, దీన్ని మనం అందరికీ, సమాజంలోకి అందరికీ అందించాలి. అందించడానికి ఏదేదైతే అవసరమో అది ప్రతి ఒక్క మాస్టరు దీనికోసం పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఇందులో నా యొక్క భాగంగా నాకు ఏదైతే ఆ సమయం ఉన్నప్పుడు, ఆ సమయాన్ని కానీ, నా క్లాసులు చెప్పుకోవడానికి టైం ఉన్నప్పుడు నా యొక్క జ్ఞానాన్ని అందించడానికి కానీ నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్. ఇలా ఇంత అద్భుతంగా పనిచేసేటటువంటి సమయంలో ఇంకా ఎంతోమంది మాస్టర్స్ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. వాళ్ళందరికీ మనం శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతను తెలియచేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా ఇక్కడికి విచ్చేసి అందరూ ఇందులో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం. మేము గత 10 సంవత్సరములుగా ఆశ్రమాల వృద్ధులను చూసుకుంటూ అక్కడ వచ్చే వృద్ధులకి మాకు ధ్యానం అనేది నేర్పించడం జరిగింది. వృద్ధులకి ధ్యానం నేర్పిస్తున్నారు, అది చూసి మేము కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలుగా మేము పూర్తిగా ధ్యానంలోకి నిమగ్నమయ్యి తిరుపతిలో అప్పలాయగుంట తిరుమండ్యం 5 ఎకరాల స్థలం కొని అందులో 200 మంది అనాథలకి ఆశ్రయం కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము. మరియు ఒక 100 పిరమిడ్లు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఇప్పటికైతే ఈ 1.5 సంవత్సరంలో 8 పిరమిడ్లు నిర్మించడం జరిగినది. ఇంకా ఇవి ఎక్కువగా నిర్మించి 100 దాకా తీసుకురావాలని, అలాగే వృద్ధులకి మేము మా వల్ల అయినంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం. వారి సలహాలు సూచనలతో ఇక్కడ మరింత దినదిన అభివృద్ధి జరగాలని, అదేవిధంగా మన దూర ప్రాంతాల నుండి వచ్చే ధ్యానులందరూ కూడా ఈ ఆశ్రమానికి ఒక్కసారి విచ్చేసి మీ సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్యానాశ్రమాన్ని అభివృద్ధిపరిచి ఈ మన ఆశ్రమంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తోడ్పాటు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకు తిరుపతికి ఇక్కడికి ఒక తిరుచారు నుండి 7 కిలోమీటర్ల వ్యవధిలో ఈ ఆశ్రమం ఉండాది. ఈ ఆశ్రమం చుట్టుపక్కల కూడా ప్రకృతి చాలా అందంగా ఉంది. అదేవిధంగా మాకు ఇక్కడ మామిడి వనం ఉంది. ఆ మామిడి చెట్లు వనంలో కూడా ఈ పిరమిడ్లు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి దూర ప్రాంతాల్లో కూడా ఈ మన ఒక్కసారి సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమాన్ని సందర్శించిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన అభయ వెంకటేశ్వరుడు వెలిసిన ప్రాంతం. ఇక్కడ మన ఆశ్రమం నుండి 2 కిలోమీటర్లు వెళితే అక్కడ అభయ వెంకటేశ్వరుడు దేవాలయం కలదు, అప్పలాయగుంట అని. అది ప్రపంచంలోనే ఎక్కడ అభయం ఇచ్చే వెంకటేశ్వరుడు ఇక్కడ మాత్రమే ఉంది. ఆయన ఈ పరిసర ప్రాంతాల్లో కూడా సంచరించడం జరిగినది. పవిత్రమైన స్థలం ఇది. మనకు తిరుపతి నుండి రావాలనుకునేవారు తిరుచానూరు నుండి పూడి అనే రైల్వే స్టేషన్ కలదు. పూడి గ్రామం నుండి 1 కిలోమీటర్లో పూడి పంచాయతీలకు సంబంధించిన ఈ ఆశ్రమం కలదు. ఇక్కడికి ఎవరన్నా కూడా తిరుపతి బస్ స్టేషన్ నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు అప్పలాయగుంటకుంటుంది. మన ఆశ్రమము ఎవరికి చెప్పినా కూడా స్టాపింగ్ కలదు. మీరు రావాలనుకునే వాళ్ళు కూడా ఎవరన్నా కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. thank you